అరే నీకు అమ్మ అంటే ఇష్టమా నానంటే ఇష్టమా? అమ్మతో కూడా రా. మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలిరా. అందరిలో అమ్మాయిల కోసం గొడవపడే రోజు ఎప్పటికీ రానివ్వకండ్రా. అరే దీని కానీ తొక్కే ఉంటే దెయ్యం మనతో కూడా ఇంటికి వస్తుందిరా. అదేం ఆడదెయ్యం అయితే ఆ దెయ్యం నాది. నమస్తే సారు. నమస్తే. ఎవరు? ఐసీగీసీ బ్యాంక్ మేనేజర్ మీరేనా అయ్యా? అవునా తాత, ఏం కావాలి? ఏం లేదు, పక్కనే ఒక అంగడి పెట్టాను, ఏమన్నా అవసరం అయితే వచ్చి తీసుకోండి. ఓకేలే. మళ్ళీ నువ్వేనా? అయ్యా వేరుశనగ పప్పుల నుంచి ఫ్రెష్ గా నూనె తెచ్చి అంగట్లో పెట్టినాను, ఇప్పుడైతే మంచి ఆఫర్ లో ఉంది, వచ్చి తీసుకోండి. వద్దా? ఆల్రెడీ ఉందా? ఎవరు సారు? కొత్తగా కూరగాయలు కూడా పెట్టినాం అంగట్లో, ఏమన్నా అవసరం అయితే వచ్చి తీసుకోండి. అరే ముసలోడా, నీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడు అవసరం అయితే నేనే తీసుకుంటాను. రోజు ఇంట్లోకి వచ్చి సంపత్రం మమ్మల్ని. మరి నేను కూడా చెప్పాను కదా, నాకు కూడా ఆల్రెడీ హోమ్ లోన్ ఉంది, కార్ లోన్ ఉంది, పర్సనల్ లోన్ ఉంది. రోజు ఫోన్ చేసి మరి దుబ్బేస్తున్నారు మమ్మల్ని. ఇంకొకసారి ఫోన్ చేశారంటే పేక్కోసేస్తా నీ అక్క. ప్రతి ఒక్కడికి కాల్ ఇదే ఫార్వర్డ్ చేయండి. నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కావట్లేదురా, ఏదన్నా ఉంటే చెప్పరా. నేను చెప్తే మాత్రం ఇస్తామంటరా? నిజంగా ఇస్తాను రా. అమ్మ మీద దుట్రా. నా నంబర్ ఇవ్వు. అరే పిల్లరా, చిని అమ్మ ఏ మనిషి ఎప్పుడు పిల్ల పిల్ల అని చేస్తాడు. మా దోస్తాన మానేయాలరా నాయన, ఎప్పుడు పిల్లలోకమేనారా? అరే ఆంటీరా, డ్రెస్ ఎంత బాగుంది కదా. బాగుంది. 14,999 వెరీ ఎక్స్పెన్సివ్. మానసిక పూజ అంటే నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టాలమ్మా, అర్థమవుతుందా? రేపు నీ పెళ్ళాం గర్ల్ ఫ్రెండ్ ఇలాగే డ్రెస్ చూపించినప్పుడు ఎక్స్పెన్సివ్ ఉన్నావు అనుకో, వదిలిపెట్టేస్తుంది నిన్ను. నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టు. నువ్వు దయచేసి ప్రేమలు పెళ్లిళ్ళు జోలికి పో మాకు ఇప్పుడప్పుడే. మోస్ట్లీ డ్రెస్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు, రేపు నీ పెళ్ళం ల్యాండ్ బంగారం అడిగితే ఏమని పెడతావురా నువ్వు? ఇది బిజినెస్ పెడతాను నేను.